ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దినములు గడుస్తూ ఉండగా నీకు దగ్గరగా చేరుటకు, నీతో నడుచుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి దగ్గరగా చేరాలంటే, దేవునితో నడవాలంటే ఏంటండి? దాని అర్థం ఏంటి? దేవునితో దగ్గరగా చేరటం, దేవునికి దగ్గరగా ఉండటం అంటే మనం ప్రార్థనలో ఉండటం. ప్రార్థించేవారు దేవునికి చాలా సన్నిహితంగా ఉంటారు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని మనస్సును ఎరిగి, దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయనతో నడుస్తూ ఉంటాం. ప్రార్థన అనేది ఒక డ్యూటీ కాదండి. ప్రార్థన అనేది ఒక ఆచారం కాదు, ఒక క్లాస్ కాదు, గంట చేసి ముగించుకునేది కాదు. దేవునితో సహవాసం చేయటం, దేవునితో ఐక్యత కలిగి ఉండటం. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం అంటూనే ఉన్నాం. మరి ఎంత ప్రార్థన మీలో మార్పును తెస్తుంది? ప్రార్థన మనలోకి మార్పు కలుగజేస్తుంది. దేవునికి దగ్గరయ్యే కొద్దీ ఆయన వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. ఆయనతో సహవాసం చేసే కొలది ఆయన స్వభావం మనలో ప్రతిబింబిస్తుంది. చాలామంది ప్రార్థన మాటల ప్రార్థనగానే ఉంది కాబట్టి అది వారి హృదయాన్ని శుద్ధి చేయటం లేదు. యేసు ప్రభువు మనకు ప్రార్థన నేర్పించాడు. ఒకసారి పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని కొండెక్కాడు. రూపాంతర కొండ. ఆ కొండ మీద ఏకాంతంగా ప్రభువు ప్రార్థన చేశాడు. శిష్యులు కొద్ది దూరంలో వదిలిపెట్టి తను వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. మీరు ఎన్నోసార్లు ఈ వర్తమానం విని ఉంటారు, కానీ ఇందులో ఉన్న మనకు అవసరమైన విషయాన్ని మీరు గమనించండి. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ముఖ వర్చస్సు మారింది. ముఖములో వెలుగు ప్రకాశించింది, దగదగలాడింది. పేతురు, యోహానులు చూడలేనంతగా ఆయన స్వరూపము కనబడింది. ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిశాయి. ఏ చాకలివాడు తెలుపు చేయలేనంత తెల్లనివిగా అంటే ఈ లోక తెలుపు కాదు, అది దైవ పరిశుద్ధాత్మత రిఫ్లెక్ట్ అయ్యింది.